కుట్టితో బిడ్డని నిర్ణయం తీసుకుంటుంది. ఎవరికి న్యాయం చేయాలో ఎవరికి అన్యాయం చేయాలో బిడ్డని నిర్ణయం తీసుకుంటుంది అని అంటూ ఉంటాడు. ఇక సీను, అది కాదు మామ, నువ్వు వద్దురా, బిడ్డని ఏం చేస్తుందో చేయని అని అంటూ ఉంటాడు. ఇక కుట్టి కొంచెం సేపు ఆలోచించి, సరేనైనా, నేను ఎవరికి అన్యాయం చేయను, ఇక్కడ బస్తీ వాళ్ళకు, అక్కడ జ్యోతమ్మకి అన్యాయం చేయను. ఇప్పుడైతే బస్తీకి పోదాం, ఏం జరుగుతుందో చూద్దాం, ఏం జరిగినా ఆ శివయ్యనే ఉన్నాడు, ఇప్పుడైతే పోదాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక సరే అని చెప్పి ఇక సింహాద్రి కుట్టి ఇక వెళ్తూ ఉంటారు. సీను కూడా. ఇక పద్మమ్మ మనసులో, అయ్యో కుట్టి బిడ్డకి ఇలాంటి సమస్య వచ్చిందేంటి, అయినా ఇక్కడ జ్యోతమ్మ ఉంది, అక్కడేమో బస్తీ వాళ్ళు, ఇక్కడ మా వాళ్ళే, అక్కడ బస్తీ వాళ్ళు కూడా మా వాళ్ళే, ఎవరికి అన్యాయం చేస్తుంది ఎవరికి న్యాయం చేస్తుందో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక బస్తీలో ఇక్కడ ఏదో నోటీస్ వచ్చిందమ్మా, చూడమ్మా అని చెప్పి ఇక బస్తీ వాళ్ళు కుట్టికి నోటీస్ ఇస్తూ ఉంటారు. ఇక కుట్టి దాన్ని చూస్తూ ఉంటుంది. ఇక దాన్ని చదువుతూ ఉంటుంది. అప్పుడు, నువ్వే ఎలాగైనా సరే మమ్మల్ని కాపాడాలమ్మా, ఈ బస్తీని పడగొట్టకుండా నువ్వే చూడాలమ్మా, నీ మీదే మేమందరం ఆధారపడమున్నామమ్మా అని అంటూ ఉంటారు. ఇక గంగవ్వ కూడా వీళ్ళని కోసమే ఎదురు చూస్తున్నారమ్మా, నువ్వు ఏం చేస్తావో చెయ్యి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే లాయరు శశికాంత్ ఇక తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక ఇదేంటి మళ్ళీ వచ్చారు అని చెప్పి సింహాద్రి అంటుంటాడు. ఇక శశికాంత్ బస్తీ వాళ్ళతో ఇక అందరితో, ఇక్కడ ఉన్న బస్తీ మీరు వారం రోజుల్లో ఖాళీ చేయాలి, ఇప్పుడు ఇస్తున్న నోటీస్ కూడా అదే నోటీసు, మీరు ఎవరైతే లేదు ఈ బస్సు ఖాళీ చేయలేము అని చెప్పారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తాం అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు కుట్టి, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, అది రాజీ పడితే, రాజీ అంటే ఏంటమ్మా, రాజీ అవేం లేదు, అయినా నేను చెప్పేది వినండి, ఎవరైతే వెంటనే బస్తీ కాల్ చేయాలి, మీకు వారం రోజులే టైం ఉంది, ఆ తర్వాత మేము పోలీసు కేసు పెట్టి వెంటనే అందరినీ జైలుకి తీసుకెళ్తాము, ఇక్కడ ఫ్యాపుల ఫ్యాక్టరీ కట్టిస్తాము, బస్తీని కూలగొడతాము అని చెప్పి ఇక కంగారుగా వెళ్తూ ఉంటాడు. ఇక మేనేజర్ ఏదో కుట్టిని భయపడుతూ చూస్తూ ఉంటాడు. ఇక కుట్టి మనసులో, నాకేదో అనుమానంగా ఉంది, మేనేజర్ ఏంటి చాటుగా చూస్తున్నాడు, శశికాంత్ గారు కూడా ఏదో రకంగా అంటున్నాడు, శశికాంత్ గారు నిజంగా రాజీ పడే వాళ్ళైతే ఇప్పుడు చెప్పేవాళ్ళు కాదు కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ అడుగుతుంటారు, ఏంటమ్మా నోటీసు, మీరేం కంగారు పడకండి, ఎవరు ఖాళీ చేయలేరు, అయినా మనం కోర్టులో పిటిషన్ వేశాం కదా, అప్పుడు కోర్టే చూసుకుంటుంది, ఎవరిని అరెస్ట్ చేయలేరు, మీరేం కంగారు పడకండి అని కుట్టి అంటూ ఉంటుంది. ఇదేదో మతలబులా ఉంది, నాకేమో సమజ్ అవుతలేదు, వెంటనే జ్యోతమ్మతో మాట్లాడాలని చెప్పి కంగారుగా జ్యోతి దగ్గరికి వస్తూ ఉంటుంది. జ్యోతమ్మ, మీతో కొంచెం మాట్లాడాలి. ఇదేంటి కుట్టి, ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది, జ్యోతమ్మ కూర్చొని ముందైతే అని అంటూ ఉంటుంది. ఇక జ్యోతితో, అసలు సునంద గారు ఈ కండిషన్కి ఎందుకు పెట్టారు జ్యోతమ్మ, ఈ ఆదిత్యని జీవనం పెళ్లి చేసుకోవాలని ఎందుకు పెట్టారో మీకు ఏమైనా అర్థమైందా అని అడుగుతూ ఉంటుంది. ఆ ఆలోచన నాకు కూడా వచ్చింది కుట్టి, అసలు వాళ్ళు ఎందులోనూ తక్కువ లేని కుటుంబం, అన్నిట్లో ఉన్నారు, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆ అబ్బాయికి ఇలా జరగడం వల్ల ఆ పెళ్ళి క్యాన్సిల్ అయింది. ఆ పెళ్ళి క్యాన్సిల్ కావడం వల్ల ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు, ఎందుకంటే అలా నడవలేని పరిస్థితిలో ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందు వస్తారు, అలా ముందు రాకపోవడంతో తను డిప్రెషన్కి వెళ్ళొచ్చు, సూసైడ్ కూడా చేసుకోవచ్చు, అలా కాకూడదని సునంద గారు మేమే చేశాం కదా యాక్సిడెంట్ అని చెప్పి మా కూతుర్ని పెళ్లి చేసుకోమని అడిగారు, ఎందుకంటే ఇప్పుడు ఆదిత్య అలాంటి పరిస్థితిలో ఉన్న అమ్మాయి ఎవరు వచ్చినా సరే అలా మంచిగా చూసుకోదు, వచ్చిన పెళ్లి చేసుకోవాలని చూసినా సరే ఆస్తి కోసమే చేసుకుంటుందే తప్ప తన కోసం చేసుకోదు, మంచిగా సపోర్ట్ ఇచ్చే అమ్మాయి ఉండాలి, అలాంటి అమ్మాయి జీవనం కాకపోయినా మేమే యాక్సిడెంట్ చేశాం కాబట్టి మేము చూసుకుంటామని ఉద్దేశంతోనే తను ఈ కండిషన్ పెట్టింది అని జ్యోతి అంటూ ఉంటుంది. ఓ, ఇప్పుడు నాకు సమజైంది, అసలు ఈ బస్తీ గొడవకి దీనికి ఎలాంటి సంబంధం లేదు, కావాలని వీళ్ళు నన్ను ఇలా ఇరికించారు, అసలు ఈ పేపరులో న్యూస్ని చూసి వాళ్ళు ఇలా తప్పించుకోవడానికి నన్ను అడ్డు పెట్టుకున్నారు, చెప్తా వీళ్ళ సంగతి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జ్యోతమ్మ, నేను వెంటనే వెళ్ళానని చెప్పి కంగారుగా ఇక వెళ్తూ ఉంటుంది. ఇక ముగ్గురు ఒకే దగ్గర నిల్చొని చూస్తూ ఉంటారు కుట్టిని. ఏంటి, నువ్వు బస్తీకి వెళ్ళొద్దని చెప్పాను, చెప్తే విన్నావా, అయినా మా అమ్మని నువ్వు కాపాడాలి, నీకు కొంచెం కూడా కృతజ్ఞత లేదా అని జీవన అంటూ ఉంటుంది. ఇక ఇందుమతి, అయినా నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, జ్యోతి దగ్గరికి ఎందుకు వెళ్ళావు, ఇప్పుడు ఏమైంది, అసలు నువ్వు
ఇలాంటి మనిషి అనుకోలేదు, నువ్వు ఎలాంటిదో చూసావా జీవన అని వంశీ కూడా అంటూ ఉంటాడు. అయిపోయిందా మీరు మాట్లాడేది, ఇప్పుడు నేను చెప్పేది వినండి, అసలు నేనేం చెప్తున్నాను వినండి. ఈ గొడవకి దానికి సంబంధం లేదు ఉంది అన్నారు కదా, అందుకే నేను ఈ విషయాన్ని రాజీ పడాలి అనుకుంటున్నాను. ఏంటి రాజీ పడుతున్నా? అవును, అయితే ఒక కండిషన్ పెడుతున్నాను. ఈ విషయం జ్యోతమ్మ సూర్యలకి చెప్పాలి. చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడతా. సునంద గారితో మాట్లాడి నాకు ఈ బస్తీకి ఎలాంటి సంబంధం లేదు, మీరు ఈ బస్తీని నేను వదులుకుంటాను, మీరు జ్యోతమ్మ కేసు విత్డ్రా చేసుకోండి అని చెప్పి వాళ్ళతో చెప్తాను అనగానే షాక్ అవుతూ ఉంటారు. ఇదేంటి వాళ్ళతో చెప్పడం ఏంటి, మేనేజర్ ఉన్నాడు కదా మధ్యలో అని చెప్తే సరిపోతుంది అని ఇందుమతి అంటూ ఉంటుంది. లేదు, వీళ్ళతో కాదు, నేను డైరెక్ట్ సునీత గారితో చెప్తాను అని అంటూ ఉంటుంది కుట్టి. మీరు అంత నాటకం ఆడుతున్నారని నాకు తెలుసు అని మనసులో కుట్టి అనుకుంటూ ఉంటుంది. నేను చెప్పేది అర్థమైంది కదా, నేను వాళ్ళతో చెప్తాను, కావాలంటే వాళ్ళని నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి అగ్రిమెంట్ కూడా సునంద గారితో నేను రాపించుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే తీసుకొని రండి జ్యోతమ్మని, నేను బయట నిల్చొని ఉంటాను అని అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదేంటి కుట్టి ఇలా రివర్స్ అయింది, అయినా మన కుట్టికి అర్థమైందా అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు జ్యోతి దగ్గరికి వెళ్తే జ్యోతి ఎలాగైనా ఒప్పుకోదు, మరి ఇలా ఇప్పుడు కుట్టికి చెప్తే నిజం తెలిసిపోతుంది, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇందుమతి జీవనతో మనం ఒకే ఒక్క అవకాశం ఉంది జీవన అని అంటూ ఉంటుంది. ఏంటంటే నువ్వు వెంటనే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏం తెలియనట్టు బస్తీ గొడవకి నాకు ఎలాంటి సంబంధం లేనట్టు నువ్వు నాకు ఇప్పుడే ఫ్రెష్గా తెలిసినట్టు మాట్లాడు. నాకు ఈ కేసుకి సంబంధం ఉంది కాబట్టి, నేను యాక్సిడెంట్ చేశాను కాబట్టి మెల్లగా నువ్వు ఆ బస్తీ గొడవ నుంచి కుట్టిని తప్పిస్తే నీ కేసు నుంచి బయటపడవచ్చు అని చెప్పి తప్పకుండా ఒప్పుకుంటుంది అని అంటూ ఉంటుంది. ఒప్పుకుంటుంది అంటావా అమ్మ? అవును ఒప్పుకుంటుంది, నువ్వైతే వెళ్ళు అని అంటూ ఉంటుంది ఇందుమతి. ఇక జ్యోతితో వెంటనే జ్యోతి రూమ్కి వెళ్తూ ఉంటుంది జీవన. అమ్మ నీతో కొంచెం మాట్లాడాలి అని అంటూ. ఏంటి జీవన చెప్పు, అసలు ఈ గొడవకి బస్తీ గొడవలకి పైపుల ఫ్యాక్టరీకి సంబంధం ఉందమ్మా. పైపుల ఫ్యాక్టరీ బస్తీ ఎల్లమ్మ బస్తీ దగ్గరే ఉంది కదా, వాళ్ళు సునంద గారు ఈ బస్తీకి ఎరగొట్టాలనుకుంటున్నారు కదా, కుట్టి కూడా ధర్నా చేసింది. కుట్టి ఆ ఎల్లమ్మ బస్తీని వెలగొట్టకుండా ఆపాలనుకుంటుంది కదా, ఒకవేళ నాకు ఒక అవకాశం దొరికిందమ్మా, ఎందుకంటే కుట్టి బస్తీ గొడవ నుంచి తప్పుకుంటే కేసు నుంచి విత్డ్రా చేసుకోమని నువ్వు ఒక్కసారి కుట్టితో మాట్లాడితే ఆ సునంద గారు కూడా రాజీ పడతారు అని అనగానే ఒక్కసారిగా జ్యోతి షాక్ అయి నీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వచ్చింది జీవన? చెంప పగలగొడుతూ ఉంటుంది. ఏంటమ్మా మాట్లాడకు, అసలు నువ్వు ఎలా ఆలోచిస్తావు జీవన? అయినా కుట్టి నా కోసం ఎందుకు వదులుకోవాలి, అయినా అందరి కోసం నా స్వార్థాన్ని చూసుకోవాలా? అయినా నీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి జీవన? నువ్వైతే రాజీ పడవు, నువ్వైతే ఆదిత్యని పెళ్లి చేసుకో, కానీ వేరే అమ్మాయి అయితే నీకోసం ఇలా చేయాలా? అయినా నీకెందుకు ఇలా ఆలోచిస్తే ఇంకోసారి ఇలా చేసావంటే నేను ఊరుకోను, ఇల్లు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇప్పుడు నేనేం చేయాలి, అమ్మ నన్ను కొట్టింది, ఇప్పుడు జీవన కుట్టికి ఏం చెప్పాలని చెప్పి ఇక బయటికి వెళ్తూ ఉంటుంది. కుట్టి అది అమ్మ ఒప్పుకోలేదు, ఈ ప్రపోజల్కి అమ్మ వద్దని చెప్పింది అని అంటూ ఉంటుంది. నాకు తెలుసు మీరు ఎంత నాటకం ఆడారని, సారీ కుట్టి అని అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు జీవన, నువ్వు ఇందుమతి వంశీల జోలికి వెళ్ళకు, ఎంత మంచి స్నేహం చేస్తే అంత మంచిగా ఉంటుంది, కాలు మంచోళ్ళు కాదు అనగానే సరే అని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇక ముగ్గురు ఆలోచిస్తూ ఉంటారు. కుట్టికి ఈ విషయం ఎలా తెలిసిందో అర్థం కావడం లేదు. కుట్టి చాలా తెలివైన అమ్మాయి, తన లాయర్ కూడా కదా, అందుకే ఇలా చేసి ఉంటుంది అని వంశీ ఇందుమతి జీవనతో అంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. జీవన ఇక ఒకవేళ నాన్నమ్మ కూడా వస్తే నన్ను ఒప్పిస్తుందా పెళ్ళికి, అటు చేసి మళ్ళీ మా మెడక తిరిగేలాగా ఉంది అని జీవన అంటూ ఉంటుంది. అయినా నీ మెడక ఎందుకు తిరుగుతుంది, అయినా జ్యోతితో కేసు పెట్టించారు కదా, జ్యోతి జైలుకి వెళ్తుంది అని అంటూ ఉంటుంది. ఇక ప్రోమోలో సునంద గారితో కుట్టి మాట్లాడుతూ మీరు ఎలాగైనా జ్యోతమ్మ కేసుని వెనుక తీసుకోవాలి, జ్యోతమ్మ కేసు గురించి ఆలోచించారా అని అంటూ ఉంటుంది. ఆ అబ్బాయికి ఇలా కారణమైన ఆవిడతో నేను ఎలాంటి మాటలు మాట్లాడాను, నేను కేసు వెనక్కి తీసుకోను, మా అబ్బాయి ఎలా అనుభవిస్తున్నాడో తను కూడా జైల్లో అలాంటి శిక్ష అనుభవించాలి, ఎలాంటి మార్పు జరగదు అని అంటూ ఉంటుంది. నేను కాళ్ళు పట్టుకుంటాను, మా అమ్మని విడిచిపెట్టండి, జ్యోతమ్మని కేసు వెనక్కి తీసుకో